ఇప్పుడు డబుల్ ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నాం. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, అల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. తర్వాత ఆమ్లెట్ మంచిగా రావడానికి కాసేపు ఇట్లా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మన వేడి వేడి ఆమ్లెట్ రెడీ అవుతుంది. 2 minutes. ఆమ్లెట్ రెడీ అవుతుంది, వేడి వేడి ఆమ్లెట్, ఆనియన్ ఆమ్లెట్. సో అటుపక్క కూడా మంచిగా రావాలి కాబట్టి మనం ఇట్లా ప్రెస్ చేసుకుంటే మన కర్రీ పఫ్ ఎగ్ పఫ్ వంగినట్టు పొంగుతుంది అనమాట. ఓకేనా, మన వేడి వేడి ఆమ్లెట్ రెడీ అయింది. వావ్, టేక్ ఇట్. మన వేడి వేడి ఆమ్లెట్ రెడీ. ఓకేనా, టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎట్లుందో.